హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ పప్పు చేస్తున్నాను. రాయలసీమ స్టైల్లో వంకాయ పప్పు. కొద్దిగా పప్పు తీసుకొని మనకు కావాల్సినంత పప్పు తీసుకొని బాగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలి. నీళ్ళు పట్టేసి పొయ్యి మీద స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. నీళ్ళు పట్టి పొయ్యి మీద పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఈ పొయ్యి మీద పెట్టేసినాక ఈ ఉడుకుతా ఉండేలోగా మనం తనకు కావాల్సినవి చూద్దామని పోయినాను. పచ్చిమిరకాయల్లో మన కారం తగ్గ పచ్చిమిరకాయలు తీసుకొని బాగా కడుక్కొని అవి రెండు మూడు తుంటలుగా తుంచేసి పొయ్యి మీద వేసిన. ఆ తర్వాత కొంచెం పసుపు వేసిన. కొంచెం పసుపు వేసేసి అవి ఉడుకుతా ఉండగానే ఒక 2 టమోటాలు, ఒక 4 వంకాయలు, చిన్న వంకాయలు బాగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా పప్పులో అనేది వేసినాను. ఉడుకుతూ ఉంటాయిలే అని చెప్పేసి ఈ ఉడుకుతూ ఉండగానే మనం కొద్దిగా చింతపండు అవి తీసుకొని వచ్చి బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత మనం తిరగబాతకు కావాల్సిన ఏమేమి కావాలో అవి రెడీ చేసుకోవాలి. పప్పు ఉడికిపావు వచ్చింది అని చెప్పేసి మనం కడిగి పెట్టుకున్న చింతపండు తీసుకొని దాంట్లో ఉన్న పిచ్చిలు పాడే తీసి బాగా నీట్గా పెట్టుకొని కడిగి చింతపండు వచ్చేది పప్పులో వేయాలి. ఉడుకుతున్న పప్పులో వేసేయాలి. వేసేసినాక మనం ఇది ఉడికేలోగా మనం తిరగబాతకు అనేది రెడీ చేసుకున్నాము. దాంట్లోకి ఉల్లిపాయ, కరివేపాకు, ఒట్టిమిరపకాయ, కొంచెం సోపు, తిరగబాత గింజలు, జీలకర్ర అన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. పప్పు వచ్చేసి ఇలా పప్పు గుత్తితో రుద్దుకొని ఉప్పు వేసేసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని దబరా పొయ్యి మీద పెట్టేసి దబరా వేడెక్కుతూ ఉండగానే ఆయిల్ వేసేసి ఒక పొయ్యి మీద ఇడ్లీ, ఒక పొయ్యి మీద దోశ, ఒక పొయ్యి మీద అన్నము ఇవన్నీ ఉడుకుతున్నాయి. నేను అది చూపిస్తూ ఉన్నాను. ఆయిల్ వేడెక్కుతానే ఇప్పుడు మనకు కావాల్సిన ఇంట్లోకి తిరగబాతకు ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. అవి ఫస్ట్ వచ్చేసి సోపు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసి తిరగబాత పెడుతున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలు అనేది మళ్ళీ మీ వరకు చేరుతాయి. లైక్ చేస్తే ఇంకొకరికి అనేది పోతాయి అనేది మరీ చెప్తున్నాను. లైక్ చేయమన్నా సబ్స్క్రైబ్ చేయమన్నా అంతవరకే చెప్తున్నాను. కొంచెం సపోర్ట్ అనేది వస్తుందని. ఇప్పుడు తిరగబాత గింజలు అయిపోయినాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయ అన్నీ వేసేసినాను. తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసినాను. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా అని చెప్పేసి తిరగబాత కూడా వేగిపోవచ్చింది. మనం రుద్ది పెట్టుకున్న ఒక చేతితో పౌన్ పట్టుకొని పప్పు అనేది దీంట్లో దాబరాలా వేసుకున్నాను. లాస్ట్లో అడుగు పొడుగు ఏదన్నా ఉన్నా కూడా కొద్దిగా నీళ్ళు పట్టేసి అవి కూడా కడిగి ఈ తిరగబాతలు అనేది వేసేసినాను. పప్పు కొద్దిసేపు ఉడికిపోయిందంటే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత అనేది పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ కాసేపు తర్వాత చూస్తే కిందికి పైకి మాగా తెల్దా ఉండేటప్పటికి మనం